తగ్గేదేలేలో ఫనీ క్వశ్చన్స్ ఉంటాయి. క్రేజీ ఆన్సర్స్ మీరు ఇవ్వాలి. రెడీయా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆడపిల్ల అగ్గిపుల్ల అని ఎప్పుడు అనిపిస్తుంది? దిస్ ఈజ్ అనుబాలు. అగ్గిపుల్ల గీసి దీపం వెలిగిస్తుంది కనుక ఆడవాళ్ళని అగ్గిపుల్లలు అంటారు. మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? దిస్ ఇస్ శర్వాణి. ఆడపిల్ల అగ్గిపుల్ల అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైనప్పుడు. సాంప్రదాయంగా అనిపించావురా, కానీ అగ్గిపుల్లతో ఇంత చేస్తావని తెలియదురా. అగ్గిపుల్ల లేకున్నా చేస్తారు మా వాళ్ళు. ఏరా అమ్మాయిలు ఇంట్లో సైలెంట్ గా ఉంటారు, బయట వైలెంట్ గా ఉంటారు. అందుకే అమ్మాయిలు ఆడపిల్ల అదే అగ్గుపుల్ల అంటారు. అవునా? నిజమా? దిస్ ఈజ్ అలెక్య. ఆడపిల్ల అగ్గిపుల్ల అని ఎప్పుడు అనిపిస్తుంది? ఈగో టచ్ చేసినప్పుడు. ఈగో ఎప్పుడు టచ్ అయింది? ఎక్కడ ఉంటుంది చెప్పు ఒకసారి. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది. అరే నిజంగా రా, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నీ ఫ్రెండ్ అనుకో, ఇట్లా దగ్గర రా. ఈ అమ్మాయిని ఈగో హట్ చేసింది, అప్పుడు నువ్వు ఎలా అగ్గిపుల్లలా తయారైతావు చూపిస్తావు ఒకసారి. సి ఎందుకో నీ డ్రెస్ కన్నా నా డ్రెస్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది, జుట్టు కన్నా నా జుట్టు చాలా కర్లీగా అనిపిస్తుంది, టోటల్ గా నేను నీకన్నా చాలా గ్లామర్ గా అనిపిస్తుంది. వస్తే నా ఈగో హట్ చేస్తావా? విగ్గు పెట్టుకుని తిరిగేదా? నా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? మండుతున్నట్టుంది. దిస్ ఇస్ చందన. ఆడపిల్లలు అగ్గిపుల్లలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇద్దరికి నిప్పు పెట్టే గుణం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు అగ్గిపిల్లలు. అందుకనే ఫైర్ స్టేషన్ లో లేడీస్ ని అస్సలు ఉంచారు తెలుసా మీకు? నిప్పు పెట్టడం తెలుసు, మాకు ఆర్పడం తెలియదని ఆడవాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ చెప్పింది చందన. ఫైర్ ఇస్ ద ఫైర్, వి ఆర్ ద ఫైర్. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అని అమ్మాయిలు ఏ విషయంలో ఫీల్ అవుతారు? దిస్ ఈజ్ సుప్రియ. ముగ్గు వేసినప్పుడు, ముగ్గులు దింపినప్పుడు. దిస్ ఈజ్ హారిక. ఆవిడ ఎలా వచ్చింది చెప్పనా నేను? దిస్ ఈజ్ హారిక. అలా వంక టింకర్ గా నడిచేవా నువ్వు? లేదు. మీకు వెన్నతో పెట్టిన విద్య అని ఏది అనిపిస్తుంది? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. దిస్ ఈజ్ వషీరా. ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అని ఎప్పుడు అనిపిస్తుంది? మొగుడు తాగేసి వచ్చినప్పుడు చీపురు కట్టి తీసుకుని కొడుతుంటే వస్తుంది. సరే ఇట్లారా, ఇప్పుడు నేను మొగుడిని ఇద్దా. నేను మా ఫ్రెండ్స్ తాగేసి వచ్చాం, మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూడా తాగుదామని ప్లాన్ చేశాను నేను. ఓకేనా? రారా ఫ్రెండ్. అరే పట్టుకోరా. అరే మొత్తం నాదంతా తాగేసినావు, ఒకటే 2 పెగ్గులేరా. 2 కాదు, నీకు నిల్లు పోయిన రాబోతా. రా. తెలుసా? రా అంటే అమ్మో, రా అంటే కూడా తెలిసి మాకు. అమ్మో చూడు, ఏదైనా బాటిల్ దించకుండా తాగుతా. ఇంటికి పోదాం పదరా. అవునా? పద. దా. అరే మన దారి అటు కదరా. అటు కాదు, నువ్వు తాగున్నావు. ఇట్రా, మా ఇంటి డోర్ వచ్చింది, నువ్వు ఆగు. తాగు. అది మీ పక్కిల్రా. నా ఫ్రెండ్ ఇద్దరం కొంచెం అలా వేసుకొని వచ్చాం. నువ్వు వెళ్ళి 2 ఆమ్లెట్లే ఇద్దరం కూర్చుంటా. నేను అసలు మందే తాగనంటే ఇది మందు కాదు, ఓన్లీ నీళ్ళు అని చెప్పి కూల్ డ్రింక్ ఇచ్చింది. నీకు నీళ్ళకి మందుకి తేడా తెలియట్లేదా? దిస్ ఈజ్ సత్య. వెన్నతో పెట్టిన విద్య అని ఎప్పుడు అనిపిస్తుందిరా? ఒకేసారి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసినప్పుడు. అబ్బాయిలు మస్కా కొట్టే విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఇస్తే మీరు దేని గురించి మాట్లాడతారు? ఆడవాళ్ళ గురించే. దిస్ ఇస్ రమ్య. ఫ్రీగా కర్చీఫ్లు ఇవ్వాలి. దేనికమ్మా ఫ్రీగా ఖర్చులు మీకు? కన్నీళ్ళు తుడుచుకోవడానికి. ఊరికే ఎడుతుంటా. లెక్చరర్ వచ్చి ఏంటి రమ్య, అది కాదు రమ్య, నువ్వు క్లాస్ లో టాపర్ అయినావు, అయ్యే అది కాదు, నువ్వు చాలా గుడ్ స్టూడెంట్ అమ్మా అన్నిటికీ ఎడతావా? ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? దిస్ ఈజ్ సింధు. ఏ సింధు, నైస్ స్మైల్ రా, క్యూట్ స్మైల్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఇస్తే ఏ అంశం మీద మాట్లాడతారు? ఆస్తులన్నీ ఆడవాళ్ళ పేర్ల మీద రాసేయాలి. పెద్ద ప్లానింగే.
పెళ్లి చూపులకి మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళు మా ఇంటికి రారా? తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతున్న అన్యాయం. వాళ్ళు మా ఇంటికి పోతే ఊకే టిఫిన్లు చాయలు చేసి పెట్టాల్సి వస్తుంది. అదే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు చేసి పెడతారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈ రోజు రూపు మాపేస్తున్నాం. ఇప్పుడు పెళ్లి చూపులకి అమ్మాయి వస్తుంది. చూడు, అమ్మాయి వస్తుంది. ఊరికే కరువుతో ఉన్న వాళ్ళ చూడకు, ఓకేనా? ఏమత్తా మీ ఒడికి వంటొచ్చా? పర్సనల్ గా మాట్లాడతాం, మీరు వెళ్ళండి. మమ్మీ పర్సనల్ గా మాట్లాడుతుందంట. వాడికి భయం వేస్తుంది, నేను పంపిను. ఏం కాదు, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా 5 నిమిషాల్లో అయిపోతుంది. నాకు ఏడుపు వస్తుందిరా. వెళ్తావా నాన్న? సరే మమ్మీ, నీకోసం. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అమ్మా, వెళ్ళమ్మా, డోర్ పెట్టు. మీ దగ్గర యాక్టింగ్ చేయలేక చచ్చిపోతున్నా. చెప్పేయండి. అంటే ఏం కావాలి? వంట కావాలా? బయటికి వెళ్ళి ఏం చెప్తావు? మీ అబ్బాయి నచ్చాడని చెప్తాను. వెళ్ళు, చెప్పు. అరే ఎంతసేపు రా? ఏ నాన్న భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నావు? ఏంటి? లేదత్తా, ఏదో చిన్న చిన్నగా ఆలోచన. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నచ్చాడండి. మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. వెళ్ళు బయటికి. హాయ్, దిస్ ఇస్ శిరీష. అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతావు? మేము వేసుకునే డ్రెస్ గురించి కామెంట్ చేస్తే ఆ డ్రెస్ వేసి ఊరేగించాలి. కాలేజ్ బస్సుల్లో కూడా ఆడవాళ్ళకి సీట్లు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విధంగా ఏడ్చేలాగా చేస్తారు? వాళ్ళ ముందు వేరే అబ్బాయిలతో మాట్లాడి ఏడిపిస్తారు. అవును, ఒక అబ్బాయి అంటే నీకు ఇష్టం ఉంటే వాటిలో జెలస్ క్రియేట్ కావాలని పక్కన ఒక అబ్బాయితో మాట్లాడతారు. దిస్ ఇస్ ప్రత్యూష. ఎగ్జామ్స్ లో మాకు వచ్చిన వాళ్ళకి చూపించకుండా ఏడిపిస్తాం. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, Eta, mine, I don't care. Attack, attack, yoka, pilli, mira, ke. Attack, attack, ugu, mullu, mira, ke. Attack, attack, uppu, nippu, mira, ke. దిస్ ఇస్ కళ్యాణి జానకి. క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విధంగా ఏడ్చేలా చేస్తారు? నన్ను సరిగ్గా చూసుకోకపోతే కొట్టి ఏడిపిస్తాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. దిస్ ఇస్ హేమ. అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విధంగా ఏడ్చేలా చేస్తారు చెప్పు బ్రోకి. నా వెనకాల బాగా తిప్పించుకొని వదిలేస్తాను. ఇలా బ్రో బ్రో అంటే ఎవర్రా తిరిగేది? నువ్వు మాత్రమే నాకు అన్నీ. హలో, దిస్ ఈస్ హారిక. మేము అలిగినప్పుడు కాకుండా ఫోన్లో రిప్లై ఇవ్వకుండా ఏడిపిస్తాం. మేము అలిగినప్పుడు వాళ్ళు ఎన్ని మెసేజ్లు పెట్టినా మేము రిప్లై ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తాం. ఒకసారి బుంగమూతి పెట్టవా? బొంగుముట్టి పెట్టుకున్నాను. బుంగమూతి పాపం అనవసరంగా పందిమూతి అన్న.